బంగ్లాదేశ్‌లో సైన్యం మీదకి ప్రజలు తిరగబడతారా? లేకపోతే ప్రభుత్వం మీద సైన్యం తిరగబడుతుందా? లేదా సైన్యం 2 ముక్కలవుతుందా? ఇయన్నీ తేలాలి. ఎందుకంటే గందరగోళ పరిస్థితులు. ఓ ప్రభుత్వాన్ని నడపడం అంటే అదేదో యూనివర్సిటీలో కూర్చుని ప్రొఫెసర్ ఉపన్యాసాలు ఇవ్వడం కాదు. ఆ యోనస్ అనేవాడు యూనివర్సిటీ ప్రొఫెసర్. వాడిని తీసుకొచ్చి ప్రభుత్వాన్ని నడపమన్నాడు. వాడికి ఆ యూనివర్సిటీలో పుట్టినటువంటి బుద్ధి, వాడి మతపరమైనటువంటి పెచ్చ, దీని కారణంగా రేగినటువంటి అన్ని తీసుకొచ్చాడు. వాడి ఇష్టం వచ్చినట్టు చేసేసాడు. బంగ్లాదేశ్లో జైళ్లలో ఉన్నటువంటి తీవ్రవాదులందరినీ విడిచిపెట్టేశాడు. వాళ్ళు మత పిచ్చితో రగిలిపోతూ బంగ్లాదేశ్ ఆవిర్భావానికి కారణమైనటువంటి ఏదైతే షియా సున్నీ గొడవ ఉందో వీళ్ళందరూ వచ్చేసేసి ఇప్పుడు అక్కడ మెజార్టీగా ఉన్నటువంటి మతస్థుల మీద దాడులు చేస్తున్నారు, హింసిస్తున్నారు, వేధిస్తున్నారు. దాంతో ప్రజా తిరుగుబాటు ఒక పక్కన ప్రారంభమైంది. రెండో పక్కన ఏమైపోయింది, ప్రజలకి అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అన్ని మూతపడిపోతున్నాయి. ఎందుకని? ఈ అన్రెస్ట్లో ఎవడు కంపెనీ నడుపుతాడు? కంపెనీ నడుస్తుంటే ఎవడు ఊరుకుంటాడు? ఎవడికాడు వెళ్ళి ఆ కంపెనీల దగ్గర దోచుకోవాలని అనుకుంటాడు కదా. దాంతో పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు, వ్యాపారాలు ఆగిపోయినాయి. చేతిలో ఉన్న డబ్బులు తీసుకుని ధనికులేమో విదేశాలకు వెళ్ళిపోతున్నారు, డబ్బులు లేనటువంటి వాళ్ళేమో రోడ్లెక్కి గొడవ చేస్తున్నారు. వాళ్ళకి తిండి పెట్టేవాడు ఎవడో అర్థం కాదు. ఎన్ని రోజుల పాటు ఈ పరిస్థితి ఉంటుందో అస్సలు అర్థం కాని పరిస్థితి. ఇది క్రమంగా ముదురుతోంది. ఇట్లాగే ఉంటే ఇప్పటిదాకా దర్జాగా వచ్చినటువంటి వాళ్ళ బ్రతుకులు ఒక్కసారి దారుణమైనటువంటి పరిస్థితి. ఇప్పటిదాకా మధ్యతరగతి బతుకులు బతికారు. లేబర్ వచ్చేటప్పటికి మన దేశానికి వలస వస్తుండేవాడు. ఇప్పుడు ఆ మధ్యతరగతి కూడా లేబర్గా మారిపోతున్నారు. తిరుగుబాటు అవుతుంది. దాన్ని కవర్ చేసుకోవడానికి సైన్యమే కదా ఈ యోనస్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించింది. కాబట్టి ఇప్పుడు ఆ సైనికాధికారి ఏమంటున్నాడు, నువ్వు వచ్చి అర్జెంటుగా యోనస్ ఎన్నికలు పెట్టుకో, అసలు సంగతి ఏంటో తెలుసుకో, మేము ప్రజాస్వామ్యం కోసం నీకు మద్దతు ఇచ్చాను తప్పించి మరేం లేదని చెప్తున్నాడు. యోనస్ ఏమంటున్నాడు, నేను రాజీనామా చేయమంటే చేసేస్తాను అంటున్నాడు. యోనస్ దిగిపోవాలని నిన్నటి దాకా ఉద్యమాలు జరిగితే ఇప్పుడు యోనస్ కొనసాగాలని ఉద్యమాలు బిగినాయి. యోనస్ బ్యాచ్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా యోనస్ కొనసాగాలని ఉద్యమాలు, అంటే సైన్యం మీదన తిరుగుబాటు, తద్వారా గందరగోళ పరిస్థితులు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అర్థం కాని వాతావరణం.